ఇప్పుడు రాష్ట్రమంతా ఒకటే చర్చ అండి. రాష్ట్రమంతా జరుగుతున్న చర్చ ఏంటంటే టీడీపీ నాయకులు ఏదైతే టీడీపీ నాయకుల కనుసన్నల్లో ఒక ఫ్యాక్టరీయే నకిలీ ఫ్యాక్టరీ ఏంటి మందు నకిలీగా తయారు చేసే ఫ్యాక్టరీనే స్థాపించేసి ఇష్టారాజ్యంగా అంటే బయట ఒక 3 బాటిళ్ళు మందు బాటిల్ కొంటే 3 ఒకటి నకిలీ మందు బాటిల్ వచ్చేలాగా అంత దారుణంగా అయితే వ్యాపారం ప్రారంభించేసి అసలు అంత విపరీతమైనటువంటి తయారీ అయితే చేస్తుండగా దాని గురించి అయితే కనుక రాష్ట్రం బొగ్గుమంటుంది. ఎలా అంటే టీడీపీ నాయకుల కనుసన్నల్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీ అది అసలు నకిలీ పుట్టిందే ఇక్కడి నుంచి కదా అని వైఎస్ఆర్సీపీ నాయకులు బొగ్గుమని ఆరోపిస్తూ ఉంటే ఓ పక్క నుంచి సాక్షి కూడా అదే కవర్ చేసింది. అలాగే ఆంధ్రజ్యోతి మాత్రం ఒక వార్త అయితే ప్రచురించిందండి. ఖచ్చితంగా మీతో పంచుకోవాలనిపించింది నాకు. ఎందుకున్నది ఆ వార్త అంటే చెప్పంటారా? తల్లికి వందనం. అసలు ఆ హెడ్లైన్ కూడా భలే పెట్టారండి వీళ్ళు. తల్లికి వందనంతో జిఎస్టీ జోష్, ఒకేసారి సొమ్ము అందడంలో ప్రజల్లో పెరిగిన కొనుగోలు శక్తి. ప్రజలకు కొనుగోలు శక్తి పెరిగిందా? విన్నారు కదా అసలు ఆ వార్తది. నిజంగా దీని గురించి అయితే మాట్లాడుకోవాలా. ఇంకా మిగిలిన రాష్ట్రంలో అవినీతి అది ఇది అన్ని పక్కన పడేశారు. అసలు నిజంగా ముద్దొచ్చేసింది వార్త చూడగానే నాకు. కాబట్టి మీతో పంచుకోవాలని వచ్చాను. నాతో పాటు ఎండ్ వరకు చూడండి, మర్చిపోవద్దు. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ న్యూస్ ఇది. ఏంటి నకిలీ ఫ్యాక్టరీలు మందు ఫ్యాక్టరీలు అయ్యి అంటారా? అవన్నీ మామూలే, బిల్జబులు పెట్టలేదండి. ఎప్పటికప్పటికి రాష్ట్రం మొత్తం ఎవడేం చేసి తెచ్చాడు, ఎవడేం చేయాలి. కాబట్టి ముందు ఈ వార్త గురించి చూడాలి. ఖచ్చితంగా మీరైతే ఫస్ట్ అయితే లైక్ చేయండి చెప్తాను. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ తెలియాలిగా. ఇంత మంచి వార్త మిస్ అవుతారు మీరు లైక్ చేయకపోతే. లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఇస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేస్తే నాకు కూడా మోటివేషన్గా ఉంటుందండి. ఎందుకంటే ఇలాంటి విషయాలు అందరూ తెలియాలని నా ఉద్దేశం. తల్లికి వందనంతో జిఎస్టీలో జోష్ అంట. మరి అప్పుడు ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు కదా ఈ పథకాలకి అంకురార్పణ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడంటే తల్లికి వందనం, అప్పుడు అమ్మకు వందనమా? అమ్మఒడి. అప్పుడు అమ్మఒడి ఇచ్చేవారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ అమ్మఒడి ఇచ్చినప్పుడు అమ్మకు ఒడితో డబ్బులతోటి నాన్నకు బుడ్డి అని ఒక పేరు పెట్టి ఏంటి అమ్మ ఒడి డబ్బులతోటి నాన్న బుడ్డి కొనుక్కున్నాడని ఎలా రాసుకొచ్చాం మనం? ఇదే పేపరు ఇదే రాతలో. అప్పుడు ఎలా రాసాం? అప్పుడు ఎందుకు లేదు జిఎస్టీలో జోష్ లేదప్పుడు? ఇప్పుడు నిజంగా కొనుగోలు శక్తి పెరిగిపోయిందా? ఏమో రాశారంటే నిజంగా కొనుగోలు శక్తి ఎక్కడ పెరిగిందా? ఆ స్వామి షాపులన్నీ ఖాళీగా ఉంటాయి, ఎక్కడ వ్యాపారాలు నాశనం అయిపోయినాయి. ఏంటి కొనుగోలు శక్తి ఏమీ లేదు నా మొఖం. ఎవరి దగ్గర చెబులేటప్పుడు కొనుగోలు శక్తికి అమ్మకు వందన వేసేస్తే కొనుగోలు శక్తి పెరిగిపోయినట్టేనా? మనం ఎంతమందికి ఇచ్చామని కొనుగోలు శక్తి పెరిగిపోవడానికే? ఇచ్చిన వాళ్ళు దేనికి వాడుకున్నారు కొనుగోలు శక్తి పెరిగిపోవడానికే? నాకు తెలిసి అసలు దేనికి ఇచ్చామది? తల్లికి వందనం అంటే విద్యార్థుల చదువు కోసం, వాళ్ళ కోసమే ఇచ్చాం. చాలా మంది ఫీజులు కట్టుకోవడానికి, బుక్స్ కొనుక్కోవడానికి, పిల్లల బట్టలు కొనుక్కోవడానికి, ఏంటి సైకిల్ అలాంటివి అనుకోవచ్చు. కానీ మిగిలిన ఏంటివి? కొనుగోలు శక్తి ఎలా పెరిగిపోతుంది? నిత్యావసరాల సరుకులు అన్నీ కొనుక్కుంటేనే కదా, లేదా అన్ని రకాల వస్తువుల్ని కొంటేనే కదా కొనుగోలు శక్తి పెరిగేది. కొనుగోలు శక్తి పెరగాలంటే జోబు నిండుగా ఉండాలి కదా. ఉచ్చ కొనుగోలు శక్తి పెరిగిపోవడం ఏంటంటే మరీ ఎక్కరం కాకపోతేనే. నేను అసలు వార్త భలే రాస్తారండి. చదువుకే కాకుండా గృహోపకరణాలు కొనేశారంట. విన్నారా మీరు? ఇది చదువులకే ఖర్చు పెట్టడం కాకుండా గృహోపకరణాలు అంటే ఫ్యాన్లు, లైట్లు, టీవీలు, వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు ఇవేనా గృహోపకరణాలు అంటే? లేదా మంచం, కంచం ఇవన్నీ గృహోపకరణాలేనా? గృహోపకరణాలు ఏం కొనేశారు? చదువులకే కాకుండా అంటే చదువులకే ఖర్చు పెట్టడమే కాకుండా గృహోపకరణాల కంట. తర్వాత సైకిల్ అంటే కొన్నారులేండి, నేను కాదని అన్న కానీ సైకిల్ అంటే కొన్నారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. తర్వాత ఏదైతే ఇది కొంత బైకులపై కూడా కొనుగోలు చేశారట. అరెడ్డి అమ్మాయి బైకులు కొనుగోలు చేశారట. ఇది చదవలేదు, నేను చూడలేదు. నేను సైకిళ్ళు, గృహోపకరణాలు, బైకులపై కూడా కొనుగోలు పెంచారంట. కొందరు మరికొంత సొమ్ము కలుపుకొని బంగారం కొనేశారంట. ఏమంటే మీరు కొన్నారా బంగారం? ఎంతమంది కొన్నారు ఏంటో? నిజంగా 15,000 వేసారు. 15,000 వేసింది. నేను తక్కువగా మాట్లాడలేదు దాన్ని, ఆ అమౌంట్ని తక్కువగా మాట్లాడట్లా. ఇవన్నీ ఎక్కడ కొనేస్తారు స్వామి? నాకు తెలియకడతాను. రాయడానికైనా ఒక అదుపు ఉండాలి కదా. చదువులు ఖర్చు పెట్టారన్నావు, గృహోపకరణాలు కొన్నారన్నావు, సైకిల్ కొన్నారన్నావు, బైకులు కొనుగోలు చేశారన్నావు, మరి కొంత సొమ్ము కలుపుకుని బాగోదు కదా బంగారం కొన్నారంటే అంటారని, అందుగురించి కొంత సొమ్ము కలుపుకొని బంగారం కొన్నారన్నావు. ఏంటిది? దీంతో జిఎస్టీ వృద్ధి 2 పెరిగిపోయింది. ఇవన్నీ కొనడం వల్ల జిఎస్టీ వృద్ధి 2 పెరిగిపోయిందంట. జిఎస్టీ వృద్ధి పెరిగిందో లేదో కానీ ఇవన్నీ కొన్నమాట తప్పు నాయన. నిజంగా చాలా తప్పు. రాధాకృష్ణ గారు మరి చదివారు లేదో తెలియదు కానీ జూన్ నెలలో వసూళ్లలో 2,591 కోట్లు, తర్వాత 2 నెలల్లో 2,970 కోట్లు. మనం ఎంతకాలం అంత వేసేయడం ఏంటంటే తర్వాత ఇక్కడ ఏమి వేశారు బొమ్మలో చెప్తాను మీకు. నేను పెద్దది టీవీ ఒకటి వేశారు. ఏది ఎల్ఈడి టీవీ బాగా పెద్దది ఒకటి వేస్తారు. కొనుగోలు శక్తి పెరిగింది అన్నది, అది కూడా కొన్నారంట. బైక్ బొమ్మ ఒకటి వేశారు, మీకు చూపించిన
మీరు నమ్మరేమో నిజంగా. ఆ టీవీలో బైక్ బంప్ చూపిస్తాను చూడండి ఒకసారి. అసలు అర్జున్ జీ అసలు కనబడుతుందా? టీవీ కనబడుతుందా? బైక్ మీకు ఇంకోటి చెప్తాను నేను. సైకిల్ వరుసగా సైకిల్ కొన్నారండి. నేను ఆ విషయం ఒప్పుకుంటాను. నేను ఎందుకంటే సైకిల్ చాలా మటుకు కొన్నారు, అది నాకు తెలిసిందే. నేను ఇద్దరు ముగ్గురు అడిగితే తెలిసింది. తర్వాత బైకులు టీవీలు అంటే మరి ఘోరం అండి ఇది. ఇంకా అసలు ఇంతకు మించిన దారుణమైనటువంటి వార్త ఇంకోటి లేదేమో. కాబట్టి జిఎస్టీ పెరిగిందంటానికి వేరే వేరే కారణాలు ఒకటే కాదు, మొత్తం శతకోటి కారణాలు అన్నీ కలిపి జిఎస్టీ పెరిగిందంటే వేరే విధానం. జస్ట్ అమ్మకు వందనం ఇది తల్లికి వందనంతో జిఎస్టీ జోష్లోకి వెళ్ళిపోయింది, కొనుగోలు శక్తి విపరీతంగా పెరిగిపోయిందంటే అది తప్పు. కొనుగోలు శక్తి ఎంతవరకు పెరిగింది ఏంటి, ఆ లెక్కలేంటి? ఏదో చెప్పాలి, ఏదో రాయాలి, ఎవరినో ఎత్తాలి, ఎవరినో మొయ్యాలి, ఎంతసేపు ఇదే కదా మనకి. అదే దానిపైనే జస్ట్ కొంచెం పైకి వెళ్తే వాళ్ళు తల్లికి వందనం జిఎస్టీ అని రాసిన దానిపైనే ఇక్కడ చిన్న వార్త. టమాటా కిలో ఎంతది? 4 రూపాయలు. టమాటా కిలో గట్టి చదువు. టమాటా కిలో 4 రూపాయలు. అది టమాటా కిలో 4 రూపాయలు. నేను కాదండి, కింద ఏమో జోష్ దీనికి జిఎస్టీకి, తర్వాత కొనుగోలు శక్తి విపరీతంగా పెరిగిపోయింది. పాపం ఇక్కడ కిలో టమాటా 4 రూపాయలు. రైతు నాశనం అయిపోయాడు. రైతుకి పెరగలేదేమో కొనుగోలు శక్తి, రైతు దగ్గర కొంటాకు పెరగలేదేమో కొనుగోలు శక్తి. ఏంటండి దౌర్భాగ్యమైన రాతలేని ఎంత అయింది చూడు చాలు. ఇంకా అది విషయం అండి. థ్యాంక్ యూ. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.